హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో ఎంతో టేస్టీ అయిన ఒక మంచి రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నానండి. అదేంటి అంటే చామదుంపల పులుసు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట. ఒక్కసారి మీరు ఈ కర్రీ చేసుకుని తింటే దీని రుచి అస్సలు మర్చిపోలేరు. చాలా క్విక్ గా కూడా అయిపోతుంది అనమాట. మరైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా? చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ ముద్దపప్పు అనేది తయారు చేసుకోబోతున్నానండి. నేను 1 కప్పు ముద్దపప్పుని కుక్కర్లో వేసేసుకున్నాను. ఒకసారి బాగా వాష్ చేసేసుకోవాలి. ఈ కందిపప్పుని తీసుకుని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ అనేవి వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. అలాగే 2 కప్పులు వాటర్ అనేవి యాడ్ చేశాను. 1:2 రేషియోలో యాడ్ చేయాలండి. ఇలా 2 కప్పులు వాటర్ అనేవి యాడ్ చేసేసి ఒకటి ఖాళీ బౌల్ అనేది ఆ వేసిన పప్పులో పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ చామదుంపలు 1/2 కేజీ వరకు తీసుకున్నాను. శుభ్రంగా నీటిలో కడిగేశానండి. చామదుంపలకి మట్టి అనేది చాలా ఉంటుందన్నమాట, ఇసుక ఉంటుంది. ఆ ఇసుక మొత్తం పోయేదాకా ఒక 5-6 సార్లు కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు చామదుంపల్ని మునిగేటట్లుగా వాటర్ అనేవి వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఆ బౌల్కి మూత పెట్టేసేసుకోవాలి. అలాగే ఓవరాల్గా కుక్కర్ మూత కూడా పెట్టేసేసుకుని 3 విజిల్స్ లో ఫ్లేమ్లో 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి. ఈ చింతపండులో కొన్ని వాటర్ అనేవి వేసేసుకుని చింతపండుని నానబెట్టుకోవాలి. మనకి విజిల్స్ వచ్చేలోగా ఈ చింతపండు కూడా నానిపోయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 3 విజిల్స్ అయిపోయాయండి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మనకి పప్పు అనేది చాలా ఉడికిపోయింది. అలాగే దుంపలు కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ దుంపల్లో ఉండేటటువంటి వాటర్ అనేవి ఫిల్టర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పప్పులో తగినంత సాల్ట్ అనేది వేసేసి నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వేసానండి. సాల్ట్ వేసేసి పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న పప్పుని మనం ఎంటీ బౌల్లోకి తీసేసుకోవాలి. మనకి పప్పు అనేది రెడీ అయిపోయిందండి. ముద్దపప్పు లాగా అనమాట. నేను కొంచెం ఇక్కడ లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా చేశానమాట. ముద్ద పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నీళ్ళన్నీ ఫిల్టర్ చేసిన చామదుంపల్ని చల్ల నీటిలో వేయాలి. ఎందుకంటే మనం తోలు ఒలిచేటప్పుడు అంత వేడిగా ఉండవన్నమాట. చల్ల నీటిలో వేస్తే వేడితనం అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా చామదుంపలన్నిటికి ఈ విధంగా తొక్క అనేది తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న చామదుంపల్ని ఒక్కొక్క చామదుంప సైజుని బట్టి 2 ముక్కలు లేదంటే 3 ముక్కలు చేసుకోవాలి. ఇలాగా రౌండ్ షేప్లో వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చిన్న చామదుంప 4 ముక్కలు అయింది. కొంచెం పెద్దదైతే 5 ముక్కల్లాగా చేసుకోవాలన్నమాట. ఉన్న చామదుంపల ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మరి కర్రీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ తాలింపు వేసే క్లిప్ అనేది మిస్ అయిందండి. సో నేను ఇక్కడ పోపు వేసాను అంతే. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ చొప్పున యాడ్ చేశాను. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ అనేది నేను యాడ్ చేయలేదండి. పోపు చక్కగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చిని ఇలా బారుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ అనేది ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మనం పులుసు పెట్టుకునేటప్పుడు ఇలా కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి చామదుంపల్ని, ఆ చామదుంపల్ని కూడా వేసేసుకుని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలపాలండి. మనకి సాఫ్ట్గా ఉడికిపోయింది కదా దుంప. సో లైట్గా కలిపేసుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మరొక్కసారి కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా అయిపోతుందండి. సో పైన కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కారం, ఈ 3 యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ చామదుంపలు ఆల్రెడీ ఉడకపెట్టేసుకున్నాం కాబట్టి నేను చింతపండు రసాన్ని 1 కప్ వరకు తీసుకున్నానండి. చిన్న కప్పుతో వేసేసుకుని మళ్ళీ ఎక్స్ట్రా 1 కప్పు వాటర్ అనేవి యాడ్ చేశాను. ఎక్కువ మనకి కుక్ కావాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం చామదుంపల్ని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం. ఇలా చింతపండు రసం వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టుకుని 1 నిమిషం పాటు ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి.
చూసారు కదండి, మనకి పులుసు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. పులుసు అనేది టైం గడిచే కొద్దీ గట్టిపడుతుంది. సో మనం ఏమిటంటే కొంచెం వాటరిష్గానే ఉండాలండి లిక్విడ్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత నేను ఇక్కడ బెల్లం అనేది తీసుకున్నాను. తురుముకున్న బెల్లమైనా పర్వాలేదు, లేదు అంటే గట్లగా ఉన్నా పర్వాలేదు. ఆ బెల్లాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. బెల్లం యాడ్ చేయడం వల్ల పులుసు టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట. బెల్లం వేసిన తర్వాత మరొక నిమిషం మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత మూత ఓపెన్ చేసి చూడాలండి. మీ ఇంట్లో కొత్తిమీర అవైలబుల్గా ఉంటే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి ఈ స్టేజ్లో యాడ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకునే చామదుంపల పులుసు ఎంతో బాగుంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఈ చామదుంపల పులుసు వేడివేడి అన్నంలో వేసుకుని ముద్దపప్పు కలుపుకొని తింటే, అలాగే నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుని ఎంత బాగుంటుందో మీరు కంపల్సరీ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు తయారు చేసిన ఆ పిక్ని నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టండి, నేను చూస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.